వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈ రోజు మనం క్యాటరింగ్ స్టైల్లో ములక్కాల మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా దానికి మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను, బాండి పెట్టుకున్నాను. ఓ స్పూన్ పల్లీలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 1/4 టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, అంతే. లైట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్. ఇప్పుడు అదే బాండీలో అవి మసాలా ఏమో గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఇలా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 2 టమాటాలు ముందుగానే ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకున్నాను. టమాటా ప్యూరీ వేసేద్దాం. అంతా కలిపేటట్టు మిక్స్ చేసుకుని ఆయిల్ తేలే వరకు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు. ఇందాక మనం కొంచెం లైట్గా వేసాం సాల్ట్, ఉల్లిపాయలు వేగడం కోసం. ఇప్పుడు సరిపడినంత వేసుకుందాం, మీ టేస్ట్ తగ్గట్టు. అంతా ఒకసారి కలిపి మిక్స్ చేసుకుని, ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసి నేను మెత్తగా పొడిలాగా చేసేసి కొన్ని వాటర్ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత తగినంత కారం వేసుకుందాం. ఇలా బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాం. ఇలా మరి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేద్దాం. ఇది కూడా ట్రై చేసి మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి టేస్ట్ ఎలా ఉన్నదనేది. థ్యాంక్ యూ.